అట్లా మొత్తం పెరిగినాయి అనుకుంటారు. చెట్టు పెరిగితే లాభం లేదు. ఎప్పుడు కొనలు చిరిమేస్తూ ఉంటే దీనికి ఇట్లా పిలికలు వచ్చేసి దీని దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఇది ఏమిటికి ప్రయోజనం అంటే ఇదో షుగర్ పేషెంట్లకు మంచి ఔషధ గుణం. దీని పండు 1 కిలో తిన్నామంటే నీకు షుగరు ఎంత హై లెవెల్లో షుగర్ ఉన్నా కానీ నార్మల్కి వచ్చేస్తుంది. దీని పండు చిన్నగా ఉంటుంది. ఏం చెట్టు అది? దీన్ని మన తెలుగులో అంటారు మల్బరీ ఫ్రూట్. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే స్ట్రాబెర్రీ. దీన్ని స్ట్రాబెర్రీ అంటారు. మన మండల్లో ఎవరు వ్యక్తిలో పెట్టలేరు కానీ ఇది 6 నెలల చెట్టు. జూన్లో పెట్టినాము, ఇంత ఎత్తు పెరిగిపోయింది. ఎలాంటి ఎరువులు లేకుండా ఓన్లీ నీళ్ళే పెట్టాను. ఎండాకాలం ఎలాంటి ఎరువులు మందులే కానీ ఎటువంటివి వాడలేదు దీనికి. ఇంత దీంట్లో భూమిలో సాయం ఏమి కూడా పోయలే, నేను ఎరువు కూడా పోయలే. అంటే దీని చెట్టు పెంపకం అట్లా ఉంటుంది. ఎవరైనా పెట్టుకోవచ్చు. మనము మన పిల్లల భవిష్యత్తు కోసంగా పనిచేసేది. దీన్ని మొలక కాదు, కట్టె ఇరిచి పెట్టుకుంటేనే వస్తుంది చెట్టు. దీన్ని కాండాన్ని కడిగేసి మెత్తడి భూమిలో పాకెట్లో కొద్దిగా ఎరువు వేసి పెడితే నెల రోజులలో మొలక వచ్చేస్తుంది. ఇవి పెట్టుకున్న వాళ్ళకు లాభము. పిట్టెలు కావాలి, కాసుకోవాలా. పిట్టెలు బాగా తింటే తీపి ఎక్కువ. ఈ పండ్ల వల్ల మనిషికి మంచి ఆరోగ్యకరమైన పండు. ఇది నేషనల్ ఫ్రూట్. మన ఏరియాలో ఎవరు పెట్టిరో పెట్టలేరో తెలియదు కానీ నేను ఒక్క చెట్టు తెచ్చి 50 చెట్లు చేసిన ఒక్క చెట్టుతోటి. అంటే వేరే వాళ్ళకు కూడా ఇచ్చిన దానం పెట్టి యాడ్ చేసుకోరని. అంటే ఇలాంటి ఔషధ గుణం ఇది. దీంట్లో పెట్టుబడి లేని పంట. ఎన్ని రోజుల పంట? మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే చలికాలంలో మళ్ళీ జూన్ దాకా కాస్తూనే ఉంటుంది. అది ఒకటి వర్షాకాలమే బంద్ ఉంటుంది. ఇటువంటి పెట్టుకోవాలి ఎవరన్నా రైతులు, చిన్నకారు రైతులు, నీళ్ళు లేనోళ్ళే కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నోళ్ళైనా ఏం పరగబడది. ఈ చెట్టు మంచి ఔషధ గుణము. ఏంటంటే ఇక మనలాంటి వాళ్ళు షుగర్కు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ గోళీలు వాడని తిని కిడ్నీలకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ కిడ్నీలకు ఎఫెక్ట్ అయితే అటువంటి పండు చెట్టు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను పెట్టినా. కాకపోతే నేను ఇక్కడ నుంచి కాదు, వేరే ఎక్కడి నుంచి తెప్పించిన. అవి అవకాడు అంటారు. అవకాడు చెట్లు ఉన్నాయి. 6 నెలల ఎంత పెంచినా చూడరు. చెట్లు 10 చెట్లు తెచ్చి పెట్టినా. అవి కూడా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగితే హార్ట్కు సంబంధించింది మంచి డాక్టర్లు చెప్తారు. 100 రూపాయలకు ఒక కాయ అమ్ముతారు నిజామాబాద్లో. నేనే తెచ్చుకొని తింటున్నా. అంటే అటువంటివి పెట్టుకొని చిన్నకారు రైతులు బాగుపడాలా. మరి ఆరోగ్యానికి కూడా మనిషికి హానికరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మంచి యాక్టివ్గా ఉంటాము. ఈ పండు తినడం వల్ల నాకు ఎలాంటి షుగరు, బీపీ, ఒకటి మోకాల నొప్పులు తప్ప ఏమీ వస్తున్నావు నాకు ఇంతవరకు. ఒక్కటే పూట తింటా, మధ్యాహ్నం పూట. అన్నం కూడా ఎక్కువ తినను. అంటే ఈ ఫ్రూట్స్ తింటున్నా కాబట్టి అందరు ఇసుంటివి పెట్టుకొని పబ్లిక్ కూడా సేవ చేసినట్టయితే మనకు కూడా 4 పైసలు లాభం వస్తాయి. గవర్నమెంట్ అయితే నాకు ఎలాంటి సాయం చేయలేదు. నా సొంత ఉపయోగంతో నేను ఎక్కువ చదువుకోలేదు. అయినా న్యాయుడితోటి చేసుకుంటున్నా. చేసుకుంటున్న రైతులు కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి మొక్కలు తీసుకుపోవచ్చు. 3-4 రకాల చెట్లు ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది. వితౌట్ ఇది ఎరువుతోటే పండిస్తున్నా. అందరూ అంటారు నీ చిన్నగా ఉన్నాయి కాయలు, చిన్నగా ఉన్నాయి అంటారు. తిన్నాక అంటారు నీ కాయలే కావాలంటారు. అంటే దీంట్లో ఎక్కువ మనము పొటాషియం కానీ, భాస్వరమే కానీ, ఇంకేంటి కెమికల్ ఉంటుంది. స్ప్రే చేసినామంటే ఇంత కాయ ఇంత ఉబ్బుతుంది. అది మనకే ఎఫెక్ట్. కాబట్టి నేను పండించేది 50 గ్రాముల ఒక్క కాయ అయితే 50 గ్రాములు, 40 గ్రాములకు ఎక్కువ రాదు. ఇది నేచురల్ ఫ్రూట్. ఇది రక్త కణాలు పెంచేది. ఇది అవకాడో అంటారు దీన్ని. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇటువంటివి పెట్టుకొని పబ్లిక్ కూడా మంచి జరుగుతుంది. మనకు కూడా 4 పైసలు సంపాదించుకుంటాము. నీళ్ళు ఎక్కువ పెట్టుబడి లేదు దీనికి. డ్రాగన్ కంటే పెట్టుబడి ఉంటుంది. ఇటువంటి చెట్లకు మాత్రం పెట్టుబడి ఎక్కువ లేదు. మీరు పెట్టుకొని మరి బాగుపడేటట్టు చూసుకొని మొలకలు కావాలంటే నేను అడ్రస్ ఇస్తా, తెచ్చుకోరి. నా దగ్గరనే కాదు, మీ ఇష్టమైన కాడికి తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి పంటలు పెట్టుకోరి. గవర్నమెంట్కి కూడా బెనిఫిటే, మనకు కూడా బెనిఫిట్. మార్కెట్లో వాల్యూ ఉంటుంది. అరే ఈ పండు ఏడ దొరుకుతుంది అనేది. ఒకప్పుడు నా దగ్గరికి నిజామాబాద్కి వెళ్ళొచ్చి డ్రాగన్ ఫ్రూట్ తీసుకుపోయారు. అంటే ఫస్ట్ నేనే పెట్టినా కానీ గవర్నమెంట్ ఎలాంటి సాయం చేయలేదు. నా సొంత ఖర్చు పెట్టుకున్నా.
లోకల్ది రాసిన లోకల్. ఇది పనస పండు, పనస చెట్టు. ఇది 3 సంవత్సరాలు పెట్టి ఇంత ఎత్తు అయింది. ఇప్పుడు కాత వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కాత వస్తుంది. ఈ పనస పండు ఒక్కొక్కటి 5 కేజీలు 6 కేజీలు 10 కేజీల దాకా సుగ వస్తుంది. ఇది సుగ ఏ మందు మాకు లేని పంట. ఇది తమిళనాడు సైడ్. ఇది 2-3 కిలోలకు ఎక్కువ కావాలి. దీన్ని పెంచుకుంటే సుగ లాభమే మనకు. తింటే కూడా మంచిది. దీనికి మందులు స్ప్రేలు ఎలాంటివి లేదు. ఇంత నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఈసుంటి సుగ పెట్టుకోవచ్చు. మధ్యలో తోటలు పెంచుకోవాలంటే ఈసుంటి చెట్లు పెట్టుకొని మనము నేచురల్ ఫ్రూట్ పండిస్తుందని ఒక రికార్డ్ సంపాదన అంటే మన రైతులు ఈ పని చేసుకోవాలి. ఇది ఆవకాడు. అది చెట్టు తెచ్చిన ఒక జారెడు చెట్టు మొలక తీసుకొచ్చిన. ఇప్పుడు 6 నెలల్లో ఇది 3 ఫీట్లు పెరిగింది. ఇది ఆవకాడు. దీనికి చూడు ఎలాంటి మందు లేదు. మళ్ళీ ఆవు పెండ గేదెల పశువుల పెండ తెచ్చిపోస్తున్నా. అంతే 2 సార్లు పోసిన 6 నెలలకు ఇంత ఎదిగింది చెట్టు. ఇది ఆవకాడు అంటారు. ఇది మన ఏరియాలో లేవు చెట్లు. కాకపోతే దీనికి పెట్టుబడి ఏం లేదు. చెట్టు ఖరీదే. ఒక కాయ చేసి 100 రూపాయలు అమ్ముతున్నారు నిజామాబాద్. నేనే కొనుకొచ్చుకొని తింటున్నా. ఇదే కాయ మనము హార్ట్ ఉన్నోళ్ళే కానీ షుగర్ ప్రతి ఒక్కరు కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. మనం మకన్ లాగా మనం బ్రెడ్ మీద పెట్టుకొని తినచ్చు. సేమ్ మనం బదాం పలుకులు లెక్క వస్తుంది దీని టేస్ట్. చూడు తెలుసుగా దీన్ని. అంటే ఇప్పుడు నా దగ్గర కాలేవు కానీ మీరు మార్కెట్లో కూడా తెలుసుకోరు దీని రేటు. తెచ్చి తింటే బాగా మంచిది ఆరోగ్యానికి. ఇది 3 నెలల దాకా కాయ ఖరాబ్ కాదు. చెట్టు మీద 3 నెలలు నిల్వ ఉంటుంది. ఇది డ్రాగన్ పండు. ఇట్లా ఇప్పుకోవచ్చు, కోసుకోవచ్చు. ఇగో ఈ కలర్ ఉంటాయి. లోపల వైట్ ఉంటుంది. ఇదే ఉంటుంది కానీ లోపల వైట్ ఉంటుంది. అది మంచి అది కాదు. ఇగో ఇది ఈ కలర్ ఎప్పుడైనా తీసుకొని తినురి. మీ ఆరోగ్యానికి మంచి. ఇది రక్త కణాలు వేరే చెప్పండి అంటారు దీన్ని. రక్త కణాలు 1 వారం 1 కేజీ తినురి. 1 కిలో షేపులు తినురి. ఇది 1 కిలో ఇది తినురి. దేనికి రక్తం ఎక్కువ పెరుగుతుందో డాక్టర్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఈ 1 కాయ వచ్చేసి 1 కిలో షేపుల విలువ. 1 కాయ తింటే 1 కిలో షేపులు అంత రక్త కణాలు పెరుగుతాయి. తిని చూడు. ఇగో నేను కూడా తింటున్నా. కొనలు చిదిమేయాలి దీన్ని ఇట్లా. ఎందుకంటే మన వాళ్ళు ఎట్లా మొత్తం పెరిగినాయి అనుకుంటారు. చెట్టు పెరిగితే లాభం లేదు. ఎప్పుడు కొనలు చిదిమేస్తూ ఉంటే దీనికి ఇట్లా పిలికలు వచ్చేసి దీని దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఇది ఏమిటికి ప్రయోజనం అంటే ఇదో షుగర్ పేషెంట్లకు మంచి ఔషధ గుణం. దీని పండు 1 కిలో తిన్నామంటే నీకు షుగరు ఎంత హై లెవెల్లో షుగర్ ఉన్నా కానీ నార్మల్కి వచ్చేస్తుంది. దీని పండు చిన్నగా ఉంటుంది. ఏం చెట్టు అది? దీన్ని మన తెలుగులో అంటారు మల్బరీ ఫ్రూట్. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే స్ట్రాబెర్రీ. దీన్ని స్ట్రాబెర్రీ అంటారు. మన మండలంలో ఎవరు వ్యక్తిలో పెట్టలేరు కానీ ఇది 6 నెలల చెట్టు. జూన్లో పెట్టినాము ఇంత ఎత్తు పెరిగిపోయింది. ఎలాంటి ఎరువులు లేకుండా ఓన్లీ నీళ్ళే పెట్టాను ఎండాకాలం. ఎలాంటి ఎరువులు మందులే కానీ ఎటువంటివి వాడలేదు దీనికి. ఇంత మరి దీంట్లో భూమిలో సాయం ఏమి కూడా పోయలే, నేను ఎరువు కూడా పోయలే. అంటే దీని చెట్టు పెంపకం అట్లా ఉంటుంది. ఎవరైనా పెట్టుకోవచ్చు. మనము మన పిల్లల భవిష్యత్తుకు సుగా పనిచేసేది. దీన్ని మొలక కాదు కట్టె ఇరిచి పెట్టుకుంటేనే వస్తుంది చెట్టు. దీన్ని కాండాన్ని కడిగేసి మెత్తడి భూమిలో పాకెట్లో కొద్దిగా ఎరువు వేసి పెడితే నెల రోజులలో మొలక వచ్చేస్తుంది. ఇది ఇవి పెట్టుకున్న వాళ్ళకు లాభము. పిట్టెలు కావాలి కాసుకోవాలా. పిట్టెలు బాగా తింటే తీపి ఎక్కువ. ఈ పండ్ల వల్ల మనిషికి మంచి ఆరోగ్యకరమైన పండు. ఇది నేషనల్ ఫ్రూట్.
ఎన్ని అంటే రోజుల మన పంట? ఆ, మన ఏరియాలో ఎవరు పెట్టిరో పెట్టలేరో తెలియదు కానీ నేను ఒక్క చెట్టు తెచ్చి 50 చెట్లు చేసిన ఒక్క చెట్టుతోటి. అంటే వేరే వాళ్ళకి కూడా ఇచ్చిన దానం పెట్టి యాడ్ చేసుకోరని. అంటే ఇలాంటి ఔషధ గుణం ఇది దీంట్లో. పెట్టుబడి లేని పంట. ఎన్ని రోజుల పంట? మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చలికాలంలో, మళ్ళీ జూన్ దాకా కాస్తూనే ఉంటుంది అది. ఒకటి వర్షాకాలమే బంద్ ఉంటుంది. ఇటువంటి పెట్టుకోవాలి ఎవరన్నా రైతులు, చిన్నకారు రైతులు, నీళ్లు లేనోళ్ళే కానీ, నీళ్ళు ఎక్కువ ఉన్నోళ్ళైనా ఏం పరగబడది. ఈ చెట్టు మంచి ఔషధ గుణము. ఏంటంటే ఇక మనలాంటి వాళ్ళు షుగర్కు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ గోళీలు వాడని తిని తిని కిడ్నీలకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ కిడ్నీలకు ఎఫెక్ట్ అయితే అటువంటి పండు చెట్టు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టినా. కాకపోతే నేను ఇక్కడ నుంచి కాదు, వేరే ఎక్కడి నుంచి తెప్పించిన. అవి అవకాడు అంటారు. అవకాడు చెట్లు ఉన్నాయి. 6 నెలల ఎంత పెంచినో చూడదు. చెట్లు 10 చెట్లు తెచ్చి పెట్టినా. అవి కూడా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగితే హార్ట్కు సంబంధించింది మంచి మంచి డాక్టర్లు చెప్తారు. 100 రూపాయలకు ఒక కాయ అమ్ముతారు నిజామాబాద్లో. నేనే తెచ్చుకొని తింటున్నా. అంటే అటువంటివి పెట్టుకొని చిన్నకారు రైతులు బాగుపడాలా. మరి ఆరోగ్యానికి కూడా మంచికి హానికరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మంచి యాక్టివ్గా ఉంటాము. ఈ పండు తినడం వల్ల నాకు ఎలాంటి షుగరు, బీపీ, ఒకటి మోకాల నొప్పులు తప్ప ఏమీ వస్తున్నావు నాకు ఇంతవరకు. ఒక్కటే పూట తింటా, మధ్యాహ్నం పూట. అన్నం కూడా ఎక్కువ తినను. అంటే ఈ ఫ్రూట్స్ తింటున్నా కాబట్టి అందరు ఇసుంటివి పెట్టుకొని పబ్లిక్కి కూడా సేవ చేసినట్టయితే మనకు కూడా 4 పైసలు లాభం వస్తాయి. గవర్నమెంట్ అయితే నాకు ఎలాంటి సాయం చేయలేదు. నా సొంత ఉపయోగంతో నేను ఎక్కువ చదువుకోలేదు. అయినా న్యాయుడితోటి చేసుకుంటున్నా. చేసుకుంటే రైతులు కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి మొక్కలు తీసుకుపోవచ్చు. 3-4 రకాల చెట్లు ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది. వితౌట్ ఇది ఎరువుతోటే పండిస్తున్నా. అందరూ అంటారు నీ చిన్నగా ఉన్నాయి కాయలు, చిన్నగా ఉన్నాయి అంటారు. తిన్నాక అంటారు నీ కాయలే కావాలంటారు. అంటే దీంట్లో ఎక్కువ మనము పొటాషియం కానీ, భాస్వరమే కానీ, ఇంకేంటి కెమికల్ ఉంటుంది. స్ప్రే చేసినామంటే ఇంత కాయ ఇంత ఉబ్బుతుంది. అది మనకే ఎఫెక్ట్. కాబట్టి నేను పండించేది 50 గ్రాముల ఒక్క కాయ అయితే 50 గ్రాములు, 40 గ్రాములకు ఎక్కువ రాదు. ఇది నేచురల్ ఫ్రూట్. ఇది రక్త కణాలు పెంచేది. ఇది అవకాడు అంటారు దీన్ని. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇటువంటివి పెట్టుకొని పబ్లిక్ కూడా మంచి జరుగుతుంది. మనకు కూడా 4 పైసలు సంపాదించుకుంటాము. నీళ్ళు ఎక్కువ పెట్టుబడి లేదు దీనికి. డ్రాగన్ కంటే పెట్టుబడి ఉంటుంది. ఇటువంటి చెట్లకు మాత్రం పెట్టుబడి ఎక్కువ లేదు. మీరు పెట్టుకొని మరి బాగుపడేటట్టు చూసుకొని మొలకలు కావాలంటే నేను అడ్రస్ ఇస్తా, తెచ్చుకోరి. నా దగ్గరనే కాదు, మీ ఇష్టం ఉన్న కాడికి తెచ్చి పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి పంటలు పెట్టుకోరి. గవర్నమెంట్కి కూడా బెనిఫిటే, మనకు కూడా బెనిఫిట్. మార్కెట్లో వాల్యూ ఉంటుంది. అరే ఈ పండు ఏడ దొరుకుతుంది అనేది. ఒకప్పుడు నా దగ్గరికి నిజామాబాద్కి వెళ్ళొచ్చి డ్రాగన్ ఫ్రూట్ తీసుకుపోయారు. అంటే ఫస్ట్ నేనే పెట్టినాను. గవర్నమెంట్ ఎలాంటి సాయం చేయలేదు. నా సొంత ఖర్చు పెట్టుకున్నా, నా సొంతం పెంపు చేస్తున్నా. ఇందులో ఈ గ్రామానికి చెందిన ఒక చిన్నకారి రైతును. నా పేరు తాడెపు గంగారాం. నేను స్టార్టింగ్లో డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలనుకొని 5 సంవత్సరాల క్రితము ఈ చెట్ల కోసము నానా డిస్టిక్లు తిరిగి నాకు మొలకలు లభించలేవు. ఏంటంటే యూట్యూబ్లలో పెడుతున్నారు, టీవీలలో చూపిస్తారు మంచి ఫ్రూట్స్, ఇది రక్త కణాలు పెరుగుతాయి, ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్తే కలకత్తా నుంచి నేను చెట్లు ఆన్లైన్లో ఒక 400 చెట్లు, 4000 చెట్లు తెప్పించిన. 4000 చెట్లు తెప్పించి పెట్టుకొని సంవత్సరంన్నర కాపు కాసిన. దీనికి ఎరువులు వేసుకుంటా పెంచి, నా ఏంటంటే కెమికల్ లేకుండా ఎరువులతోటి పెంచిన. అప్పుడు మార్కెట్ రేట్ వచ్చేసి 350-400 రూపాయలకు ఒక కేజీ అమ్మినాను ఇక్కడనే. నిజామాబాద్, మన ఇందలై మండల్, దర్పల్లి మండల్, సిరికొండ మండల్, ఆర్మూరు నుంచి, కామారెడ్డి నుంచి వచ్చి తీసుకెళ్ళారు నా దగ్గరికి. అప్పుడు ఈ ఏరియాలో మన తెలంగాణలో ఉండిండొచ్చు, కానీ నా దగ్గరికి వెళ్ళైతే తీసుకుపోయారు అట్లా పండ్లు. అవి డాక్టర్లే చెప్పిందంట దీనివల్ల రక్త కణాలు పెరుగుతాయి, మనిషికి ఆరోగ్యకరంగా మంచి ఫ్రూట్స్ ఇది అని డాక్టర్లు కూడా చెప్పారు. నా దగ్గర వచ్చారు, మస్తు మంది వచ్చారు, చూసారు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చినామని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. లోన్ ఇస్తామన్నారు కానీ ఏం లోన్ ఇవ్వలేదు. సొంతగా 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నా.
సిమెంట్ పోళ్ళు అండ్ రింగ్ టైల్ వేసుకున్నప్పుడు రింగులు లేకుండే అవన్నీ చేసి పండించుకుంటున్నా. అదేవిధంగా దీనిలో ఏమి లాభం అంటే మనకు ఈ టైంలో బాగా పండిస్తున్నారు మన తెలంగాణలో. కెమికల్ వేస్తే ఇంత కాయ వచ్చేసి ఇంత అవుతుంది, దానికి స్ప్రే దొరుకుతుంది. అలాంటి ఫ్రూట్స్ తినకూరి, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకూరి. ఎందుకంటే మంచి ఫ్రూట్స్ ఎక్కడైతే దొరుకుతుందో చిన్న సైజులు ఉంటాయి, అవి టేస్ట్ ఉంటాయి. లోకల్వి తైవాన్ సీడ్ ఉన్నది, అమెరికన్ సీడ్ ఉన్నది, ఎన్నో రకాల సీడ్లు ఉన్నాయి. అలాంటివి తీసుకోవచ్చు, తినవచ్చు, మీ ఇష్టము. కాకపోతే మన ఆరోగ్యానికి మంచితనం అయితే ఎక్కడైతే ఫ్రూట్స్ దొరుకుతుందో ఆ ఫ్రూట్ వల్ల మనకు మంచితనం జరగాలి, మనకు రోగాలు అనేటి దానికి మంచి కొట్టేది ఏ రోగంకు పనిచేస్తుంది అని చెప్పి అటువంటిది మనము తింటే మనకే మంచిది. అండ్ పబ్లిక్ ఒక్కొక్కరు చెప్పుకొని మనకి ఇప్పుడు ఎన్నో రోగ సమస్యలు వస్తున్నాయి. టీవీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయి. అయితే హార్ట్ అటాక్కు సంబంధించిందంటే అవకాడో అనేది మన నిజామాబాద్లో 100 రూపాయలకు ఒక కాయ అమ్ముతుంది. దాంట్లో సాయలు ఉన్నది, దాంట్లో విటమిన్స్ ఉన్నది. హార్ట్ అటాక్ ఎవరైతున్నారో అవి జ్యూస్ చేసుకొని ఒక కాయ పొద్దున ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగండి. మీ ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుందో మీరు డాక్టర్లకే తెలుసుకోరు. నేను ఇక్కడ చదువుకోలేదు, నేను తింటున్నా కాబట్టి మీరు అది విని మంచిగా డాక్టర్లకు 1000 రూపాయలు అంటే ఫీజు కడుతున్నాం. అది 1000 రూపాయలు పెట్టి 2 కాయలు తీసుకొని తిను కదా. అటువంటిది మీకు మంచితనం కలుగుతుంది. నేను చెప్పినట్టు కాదు, నా 60 సంవత్సరాల ఏజీ ఉన్నది. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పంట పెడుతున్నా. ఇప్పటికీ నా దగ్గరికి వచ్చి తీసుకుపోతాను నిజామాబాద్ నుంచి, నీ పనులు బాగుంటాయని. అసంటి ఫ్రూట్స్ తిన్నది. ఇది స్ట్రాబెర్రీ అంటాం. ఇది స్ట్రాబెర్రీ షుగర్ పేషెంట్లకు దిగుబడి ఎక్కువ రాదు. అంటే 8 నెలలు క్రాప్ వస్తుంది, 4 నెలలు క్రాప్ బంద్ ఉంటుంది వర్షాకాలం. దీన్ని మన తెలుగులో ఏమంటారంటే మల్బరీ ఫ్రూట్ అంటారు. కొంతమంది మన ఇండ్ల దగ్గర ఉండి అన్నీ కొట్టేసారు కొంతమంది. అసంటిది నేను ఒక్కటే చెట్టు తెచ్చి ఇప్పుడు 50 చెట్లు తయారు చేసిన. 50 చెట్లు ఇప్పుడు ఇది 6 నెలల చెట్టు అవుతుంది. ఇది ఒక కిలో వచ్చేసి 200-250 ఉంటుంది. చిన్న ఫ్రూట్స్ ఒక రోజులో తినేయాలి. దీన్ని ఒక రోజు లాస్ట్ 2 రోజులు అడికెళ్ళి నీళ్ళు అయిపోతుంది. ఏ పండు కూడా కాదు నీళ్ళు దీనికి ఎలాంటి మందు లేదు. వేసుకుంటే ఇంత ఎరువు వేసుకోవాలా, నీళ్ళు పట్టుకోవాలా. అసంటి ఫ్రూట్స్ ఇది. ఇంకొకటి అవకాడో వచ్చి 6 నెలలు అవుతుంది పెట్టి, అవి కూడా మంచి ఎదుగుదల ఉన్నాయి. 10 చెట్లు తెప్పించిన, బయట నుంచి తెప్పించి పెట్టినా అవి కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అవి క్రాప్ వస్తే అవి కూడా నేను ఒకసారి వీడియో పెడతాను. మా విలేకరు మిత్రులకు అందరికీ నమస్కారం. ఎందుకంటే నేను ఇక పెద్ద రైతును గాను, చిన్నగా రైతును. ఏదో అప్పు తెచ్చో సప్పు తెచ్చో పెట్టుకుంటూ పెంపు చేస్తున్నాను తోటను. నా తోట కాడికి ఎంతోమంది వచ్చారు ఆఫీసర్లు, కానీ నన్ను ఏం పట్టించుకోలేదు. అయినా పర్వాలేదు, నాకు నేను అమ్ముకుంటున్నా, నాకు కూలి పడుతుంది, అంతే చాలు. నాకు ఒక 10 రూపాయలు బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆ చెట్లన్నీ పెట్టుకున్నాను నేను ఇప్పుడు. అవే కాకుండా 3-4 రకాలు ఉన్నాయి నా దగ్గర. ములక్కాయలు ఉంటారు, ములక చెట్లను కొట్టేసుకుంటాం మనం. మన వాళ్ళు ఇంటి ముంగట్టు ఉండద్దు అంటారు, ఇంటి వెనక ఉండద్దు, చేన్లో పెట్టద్దు అంటారు. అది కరెక్ట్ కాదు. చేన్లలో పెట్టుకొని 6 నెలల క్రాప్ వస్తుంది. 25 చెట్లు పెట్టినా ఇప్పుడు క్రాప్ వస్తుంది. జూన్ కంటే ముందు పెట్టిన ఎండలల్లో ఇప్పుడు క్రాప్ వస్తుంది. ఆ చెట్లు చూస్తే పరేషాన్ అవుతారు మీరు. ఇప్పుడు నా పైన అయిపోయినాయి ఒక్కొక్క చెట్టు. మనం చెట్టు పెరగనే నిలిచబెట్టకూడదు ఎప్పటికే, కానీ దాన్ని బ్రాంచెస్ కట్ చేసేయాలి. ఈ కోనలు ఇట్లా ఇదిమేస్తే దీనికి 4 వస్తాయి, ఒక్కదానికి 3-4 ఏడాదికి ఈ రెబ్బలేసి మనకు చిన్నగా ఉంటుంది చెట్టు, దిగుబడి ఎక్కువ వస్తుంది. అలాంటివి చేసుకొని బాగుపడాలా. ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నా, ఇటువంటివి పెట్టుకొని ఈ పొలాలు వేసి స్ప్రేలు చేసుకొని ఏంది మందులు, గులుకుల మందు, ఆ పొలం కష్టాలకు 10 సార్లు మందుని మనం తెచ్చుకొని తింటాము. 10-20 రూపాయలకు 3 కాయలు ఇస్తారు మార్కెట్లో. కాకపోతే దీన్ని ఎట్లా తినాలంటే ఆకు మనం కూర వండుకొని కొంచెం పప్పు, టమాటా, ఉల్లిగడ్డ వేసేసి ఓ వారానికి 3 సార్లు తినా కానీ నీకు కీళ్ళ నొప్పులు అనేది బాగా తగ్గుతాయి. దీన్ని అలా కాల్షియం పెరుగుతుంది అని బీపీ, షుగర్స్ కంట్రోల్ వస్తుంది. ఈ మూలిక చెట్టు వాళ్ళు ఎవరైతే పెట్టుకుంటారో దాన్ని పెరగనీయకుండా కొనలు కట్ చేసి
దాన్ని ఎప్పుడు మనం నీళ్ళు ఎంత ఎక్కువ పెడితే దిగుబడి అంత వస్తాయి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, పీకే 1 ఉన్నది, పీకే 2 ఉన్నది. చూసి విత్తనాలు ఎవరైనా తెచ్చుకోవచ్చు. నీకు 6 నెలల్లో ఈ చెట్టు కూడా పూతకు వచ్చింది. 6 నెలల్లో పూతకు వచ్చింది అంటే మనకి 8 నెలలకు క్రాప్ వస్తుంది. దానికి పెట్టుబడి ఏం లేదు. 300 పాకెట్ తీసుకొచ్చినా పెట్టినా అంతే, మొలకలు పెట్టినా ఇప్పుడు ఖాతాగా వస్తున్నాయి 6 నెలలకు. అంటే ఎవరైనా పెట్టుకునేటోళ్ళు మన పక్కన పెట్టరు, ఆంధ్రలో ఎకరాలు పెట్టుకొని వాళ్ళు కేజీలకు అమ్ముకొని పెట్టుబడి లేకుండా సంపాదిస్తారు. మన తెలంగాణలో ఏమో పెట్టుకునే వాళ్ళు చెట్లు కొట్టేస్తారు, తెంపుకపోతారు, అవి ఏం చెట్లు రాని ఇడ్డిస్తారు. అటువంటివి పట్టించుకోవద్దు. మన సొంత నిర్ణయమే మనకు మంచిది. వాళ్ళు చెప్పింది చేసి ఆ చెడగొట్టుకున్నాడు, చెట్లు ఎడగొట్టుకున్నాడు కరెక్ట్ కాదు. కట్టే పెడతారంటారు, కట్టెకు క్రాప్ వచ్చేది నమ్మకం లేదు. మనం సీడ్ తెచ్చి మొలకలు పెంచుకొని పెట్టుకుంటే 6 నెలల్లో ఇట్లా అవుతాయి చెట్లు. ఇది ఎట్లా బ్రాంచెస్ ఎట్లా చూడు, చిన్నప్పటి నుంచి కొనలు చింపుతూనే ఉండాలి, ఎక్కువ పెరగది, మనకు అనేది ఉంటుంది. ఈ చెట్టు నాజుకుంటుంది కట్టబట్టి, ఎక్కువ పెరిగితే మనం ఎక్కలేము దాని మీదకి. కింది నుంచే కాడ వేసుకోవచ్చు కాయలు. మనం ఓ కాయకి వచ్చేసి 3-4 వస్తే ఒక గుర్తు పీకే 1లా అంటే అసలు విత్తనాలు తెచ్చుకొని పెట్టుకుంటే మనకు ఎప్పుడు దానికి దున్నుడు, ఎరువులు పోసుడు, మందులు కొట్టుడు ఏముండదు. నేచురల్ పంట అది. మనిషికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎంత తింటే అంత మంచిది. తీసుకుగా తినాలా, మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకొకటి అవకాడు ఉన్నది, ఆడుకోవడం చెప్తాను. అవకాడు ఉన్నది, ఓ 10 చెట్లు తెచ్చిపెట్టినా 6 నెలల్లో మినిమం మన 3 ఫీట్లు పెరిగింది చెట్టు. అది తెచ్చింది జానెడు మొక్క, 3 ఫీట్లు పెరిగింది. దానికి ఏం లేదు, పశువుల పేడ తెస్తున్నా, నీళ్ళలో కలిపి పోయాలి. మనం ఏంటంటే దాన్ని మొదట పడేస్తాం, పెండ తీసుకొచ్చి చెట్టు మొదటేస్తాం. దానివల్ల ఏమైతే లద్ది పురుగు తయారవుతుంది. లద్ది పురుగు తయారై కాండాన్ని ఇక్కడ చేసి చెట్టు చనిపోతుంది. అంటే అట్లా వేయకుండా మనం ఎట్లా చేయాలి దాన్ని అనేది మనం ఆలోచించుకొని ఆ చెట్లు పెట్టుకోవాలా. చాలా మంచిది. ఇప్పుడు సంగారెడ్డి నుంచి ఒక డాక్టర్ సాబ్ తీసుకెళ్తాడు, మొత్తం ఫారెన్ కంట్రీ సప్లై చేస్తుంది. ఒక్క చెట్టుకు వచ్చేసి 3 సంవత్సరాల తర్వాత 25 కేజీల నుంచి 50 కేజీల దాకా దిగుబడి రావచ్చు. మనం ఇంత మంచి దానికి ఎరువులు వేసుకొని నీళ్ళు కరెక్ట్ టైం పెట్టుకుంటే, నీళ్ళు పెట్టుబడి డ్రిప్ సిస్టమ్ వారానికి ఒకసారి ఇడుస్తా. ఇంత పశువుల పేడ తీసుకొచ్చి మొదట వేసేస్తున్నా. 2 సార్లు వేసిన 6 నెలల్లో 3 ఫీట్ల చెట్లు పెరిగింది. అంటే అట్లా పెంచుకొని మనం నేచురల్ పంట పండించుకొని మన ఆరోగ్యానికి మనమే కాకుండా మనతోటి. ఎన్ని రోజులకు వస్తుంది ఖాతా? అది మినిమం అంటే 3.5-3 సంవత్సరాల లోపల క్రాప్ రావచ్చు. అంటే 3 సంవత్సరాలు కంటిన్యూ వస్తుంది, కానీ మనం చేసే తరీకే ఉంటుంది. పెట్టి అదే కాస్తుందంటే రాదు. మనం కూడా దానికి సేవ చేయాలి. మన చిన్నపిల్లగాని ఎట్లా పెంచుతున్నాం అట్లా పెంచినాక అది మనకు ఫలితం ఇస్తుంది. ఇక దాన్ని పెట్టినాక వస్తలేదని కొట్టేసుకుంటాం మనం. అవకాడు దాన్ని ఏ చెట్టు అయినా కానీ చిన్నపిల్లని పెంచినట్టు పెంచుకొని, దానికి మనం ఎట్లా ఆకలి కాగానే అన్నం తింటున్నాం, ఆ చెట్టు కూడా ధూపంగానే నీళ్ళు ఇవ్వాలి, అయితేనే పెరుగుతుంది. దాన్ని ఎట్లా కాపాడుతున్నాం మనల్ని కూడా అది ఆ చెట్టు కాపాడుతుంది. అంటే వృక్షే రక్షిత అంటారు దాన్ని. చెట్టును పెంచినోడే గొప్పతనం. చెట్టు పండ్లు అమ్ముకున్నోడు గొప్పోడు కాదు. అది పెంచి కాల్షియం, దాంతో మంచి కాల్షియం వాతావరణం. ఇందుకు డాక్టర్లు వచ్చారు, గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి కూర్చున్నారు చెట్ల కింద. ఇంత మంచి గాలి ఆడలేదా నేను మంచి పెట్టినని మెచ్చుకొని పోయారు. అంటే అట్లా పెట్టుకొని తోడెం భూమిలో అయినా మనం బాగా సంపాదించుకోవచ్చు. అంటే ఓ 2 సంవత్సరాలు ఆగాల, ఒకటేసారి రావాలంటే రాదు. వరి పంట లెక్క నాట్లకి వేస్తున్నాము, మందులు వస్తున్నాము, దానికి ఏదో చేస్తున్నాము, అవన్నీ తింటున్నాం. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. మనం అన్నం తింటున్నాం అని మనం రొట్టెలు తినం. మన తెలంగాణ రొట్టెలు తినరు అని ఇటువంటి ఫ్రూట్స్ తినుది ఆరోగ్యానికి మంచి. ఏదైతున్నదో అవకాడు, మూలిక చెట్లు, ఇవి మల్బరీ ఫ్రూటు, స్ట్రాబెర్రీ అంటారు దాన్ని, అది పనస, మామిడి అయినా మంచిదే, డ్రాగన్ అయినా మంచిదే. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను పెట్టిన పొప్పెడి ఆకు వీడిగా ఎంతోమంది ఎంపుకపోతారు. దాన్ని జ్యూస్ చేసుకోండి, డాక్టర్లే చెప్తున్నాను.
జ్యూస్ చేసుకొని తాగుతారు. నిన్ననే కొంతమందికి తెప్పించి నాకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు నా దగ్గరికి ఉన్నది ఫ్రీలు ఇచ్చేస్తున్నా. యాడ్ చేస్తారు కదా మనల్ని. అటువంటిది పెట్టి మన వ్యవసాయదారులది రికార్డు సంపాదించుకోరు. అరే పలానా వ్యక్తి ఏమేమి చెట్లు ఉన్నాయో అని ఎంతోమంది వచ్చి చూసిపోతారు. కానీ మార్కెట్లో మన తెలంగాణ వాల్యూ లేదు. ఆంధ్రోడు మొత్తం అంతా పెడతాడు, పెద్ద యూస్ చేసుకుంటారు. అని మన తెలంగాణలో నేలేడు తక్కువ ఉన్నది. అరి వేస్తున్నాం, కళ్ళు గుడిసెలం అంటున్నాం. పారుతుందిరా అంటే పారుతుంది అంటున్నాం. కింద పడిపోతుంది, అని సగం భూమి పాలవుతుంది, సగం మనం అమ్ముకుంటే అందులో కూడా కడతా నీకు ఈ తరుగు ఆ తరుగు గంటలకు మళ్ళీ అదే రేటుకి వస్తుంది. చెట్టుది ఖరాబ్ అయ్యేది కాదు, చెడిపోయేది కాదు. అవకాడో అనేది మూడు నెలలు చెట్టు మీద ఉంటుంది, అయినా ఖరాబ్ కాదు. దాన్ని జ్యూస్ చేసుకొని తాగదు. అవకాడో తెచ్చి అది మంచి సాయిల్ ఉండదు, దాంట్లో ఆరోగ్యానికి మంచి సాయిల్ ఇస్తుంది. అది నీకు హార్ట్ రాకుండా కాపాడుతుంది. అట్టి వాళ్ళమైనా తినొచ్చు, హార్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. అది నువ్వు డాక్టర్లు కూడా తెలుసుకొని అవకాడో అనేది ఏంది, దాని గింజతోటి చెట్టు అవుతుంది. దాన్ని బ్రాంచెస్ దాన్ని ఏంటి కట్ చేస్తారు, అంటు మొక్క తయారు చేస్తారు. అవి తెచ్చుకుంటే ఇక తొందరగా వస్తుంది. అంటు మొక్క లేకుండా తెచ్చి పెట్టుకున్నా నేను 3 సంవత్సరాల క్రాప్ వస్తుంది ఆల్రెడీ. ఇంత ఈ చెట్లు పెట్టుకున్నా. ఎంత వస్తుంది అవకాడో అంటే అటువంటిది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏంది, ఇది మల్బర్ ఫ్రూట్ ఏంది, ఇంకా మాగని పెట్టిన కొన్ని అదేంటి కట్టేనే పోతుంది. కాకపోతే నాకు షాంపూలు ఇచ్చారు, నా సైడ్ నుంచి పెట్టుకున్నా. ఆల్ టైం మ్యాంగో ఉన్నది, 3 టైంలు కాస్తూనే ఉంటుంది. కసుంటి నేషనల్ ఫుడ్ అది మంచితనం. ఎందుకంటే మనకు లేనప్పుడు దొరుకుతుంది, అది తినాలి ఆ పండు. అటువంటివి పెట్టుకొని మంచిగా ఒక రికార్డు సంపాదించుకొని ప్రభుత్వానికి కూడా రికార్డు ఉంటుంది. మనం చేయబట్టి ప్రభుత్వం కూడా రే పంటలు పండిస్తున్నారు అని ప్రభుత్వం కూడా మనకు సహకరించవచ్చు. ఒకరోజు లేకుండా ఒకరోజు సహకరిస్తుంది కదా. అంటే అటువంటి పంటలు పెట్టుకొని బాగుపడాలని రైతన్నలందరికీ జై కిసాన్. మంచిది బీపీకి, షుగర్కి, అన్నిటికీ మంచి ఎదుగుదలకి, రక్తం మేము మంచిగా తింటున్నాము, వస్తుంది. మాకు మేము తింటాం, మంచిగా ఉంటుంది హెల్త్. దేనికైనా మంచిది. ఇవి బాగా మంచి హెల్త్కి. ఇన్ని మాది పక్క పొంటే పొలం మంచిగా ఎప్పుడు తీసుకోపోతా నేను. చాలా మంచి హెల్త్కి ఇవి తీసుకుంటే బాగా మంచిగా ఉంటుంది హెల్త్కి. బాగా తక్కువకి ఇస్తాడు ఈయన మాకు. 100 రూపాయలకి 5, 4 ఇస్తాడు. తీసుకువెళ్ళండి, అందరు రావాలని కోరుతున్నాం. ఈ మంచి ఫ్రూట్స్ అని నేను వచ్చి తీసుకుంటున్నా అలా అన్నట్టు నేను తీసుకుంటున్నా. ఇతను ఫామ్ హౌస్ పెట్టిన కదా, ఇక్కడనే వచ్చి తీసుకుంటున్నా. షాప్కి వెళ్ళలే నేను, బాగుంటాయని వచ్చిన తీసుకోవడానికి. ఈ బయట దేశంలో నేను వచ్చిన అక్కడ నుండి ఉన్నాయని తెలిసింది. ఇక్కడ వచ్చి నేను తీసుకోవడం జరిగింది. తోటకి వచ్చి మన ఫామ్ హౌస్కు ఈయన వండిస్తున్నట్టు నాకు తెలిసింది. అందుకని వచ్చి తీసుకెళ్తున్నా. ఇది తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారని తెలిసింది నాకు. అందుకని తీసుకోవడానికి వచ్చిన. ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగాలు. రక్త కణాలు, షుగర్కు అన్నిటికీ బాగుంటాయి ఇవి.